ఒకరోజు ఒక భిక్షగాడు ఒక సంపన్న వ్యాపారవేత్త వద్దకు వెళ్ళి భిక్షం అడిగాడు. వ్యాపారవేత్త అతన్ని చూసి ఆశ్చర్యపోతూ అడిగాడు, నీకు చేతులు కాళ్ళు బాగానే ఉన్నాయి కదా, ఏదైనా పని చెయ్యొచ్చు కదా, అలా ఎందుకు భిక్షం అడుగుతున్నావు? అందుకు భిక్షగాడు నిరాశగా బదులిచ్చాడు, సార్, చాలా రోజులుగా ఉద్యోగం కోసం తిరుగుతున్నాను. ఒక్క పని కూడా దొరకట్లేదు. మీరు ఏదైనా పని ఇస్తే నేను నిజంగా కష్టపడతాను. కొంతసేపు ఆలోచించిన వ్యాపారవేత్త ఇలా అన్నాడు, నాకు ప్రస్తుతం ఉద్యోగులు అవసరం లేరు. కానీ నువ్వు భాగస్వామిగా నా వ్యాపారంలో చేరతావా? ఆకస్మికంగా వచ్చిన ఆ అవకాశం వినగానే పేదవాడు ఆశ్చర్యంతో అడిగాడు, నిజంగా సార్, నేను ఏం చెయ్యాలి? ఏమీ చెయ్యాల్సిన అవసరం లేదు. ఉద్యోగులు అన్నీ చూసుకుంటారు. నీవు వారి పని గమనించు. ఇప్పుడు నేను విశ్రాంతి తీసుకుంటాను. నా బాధ్యత నువ్వు తీసుకో. ఆ మాటలు విని పేదవాడు ఆనందంతో ఉత్సాహంగా అంగీకరించాడు. మరి లాభం ఎలా పంచుకుంటాం? మీరు 80%, నేను 20% తీసుకుందాం అని అడిగాడు. అందుకు వ్యాపారవేత్త చిరునవ్వుతో, లేదు, నీవు 90% తీసుకో, నేను కేవలం 10% మాత్రమే ఉంచుకుంటాను. అప్పటి నుంచి ఆ పేదవాడు వ్యాపారాన్ని చూసుకుంటూ కష్టపడడం మొదలుపెట్టాడు. సమయానుకూలంగా అతను ధనికుడయ్యాడు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అతని మనస్సులో కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. ఇంత కష్టపడుతున్నాను, అన్ని పని నేనే చేస్తున్నాను, లాభం మొత్తం నాకే చెందాలి కదా, నేను 10% ఎవరికి ఎందుకు ఇవ్వాలి? ఇదే మనుషుల స్వభావం. ఈ కథలో దాగి ఉన్న సత్యం. ఫ్రెండ్స్, ఈ కథ మన జీవితాల గురించే. మనకు ఈ జీవితం, శక్తి, అవకాశాలు ఇచ్చింది దేవుడు. కానీ ఒకసారి మన విజయాన్ని చూస్తే దానికే మనం కారణమంటూ దేవుణ్ణి మర్చిపోతాం. ఆ అవకాశం లేకపోతే మనం ఎక్కడ ఉండేవాళ్ళమో ఒకసారి ఆలోచించండి. వ్యాపారవేత్త ఆ పేదవాడికి అవకాశం ఇవ్వకపోతే అతను ఎప్పటికీ భిక్షగాడిగానే ఉండేవాడు. అలాగే మనల్ని దేవుడు అన్ని అవకాశాలు ఇచ్చి ఒక స్థితికి తీసుకెళ్తాడు. కానీ మనం ఆ కృతజ్ఞతను మర్చిపోతాం. ప్రతిరోజు మనకు ఉన్న ప్రతిదానికి దేవుడే నిజమైన మూలమని గుర్తిస్తూ మన సమయంలో కొద్దిపాటి భాగాన్ని ఆయనకు అంకితం చేద్దాం.